దైవ ధ్యానం కన్న మించినది లేదయ్యా. అనంత శక్తులు అందులో ఉన్నాయి. అష్ట కష్టంబులకు కఠిన రోగంబులకు దివ్యోషధంబని నమ్మండయ్యా. సో ఈ ధ్యానం ఎందుకంత శక్తివంతమైనది? మొదటిగా ఇది దేవునికి దగ్గరయ్యే సూటి మార్గం. మనం చేసే నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ మనసులోని కొంత మలినాన్ని మాత్రమే తీసేస్తాయి. కానీ ప్రశాంతమైన నిశ్చలమైన మనసుతో చేసే ధ్యానం ఆ దైవానుగ్రహాన్ని నేరుగా మనకందిస్తోంది. ఇక రెండవది, ధ్యానం ద్వారా మనకు దొరికే అపారమైన జ్ఞాన సంపద. దీంతో మనకు కాలజ్ఞానం అంటే భవిష్యత్తును తెలుసుకోవడం, ఆత్మజ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం, ఇంకా బ్రహ్మజ్ఞానం వంటివి కలుగుతాయి. ఇక చివరిగా ఇది కేవలం ఆధ్యాత్మిక విషయమే కాదు, ఇది మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ఇస్తోంది. ధ్యానం అనేది కష్టాలకు, రోగాలకు ఒక దివ్యోషధం లాంటిది. అంతిమంగా దైవ ధ్యానం మనకు దేవుని దయ, అపారమైన జ్ఞానం, ఇంకా సంపూర్ణ శ్రేయస్సును అందించే ఒక సర్వశక్తివంతమైన సాధనం.